అందరికీ నమస్తే, వెల్కమ్ టు నా సంతారెడ్డి స్టూడియో. ఇవాళ ప్యూర్ గజ్జి సిల్క్ శారీస్ మీరు చూడబోతున్నారు. అండ్ దట్టు చాలా రీజనబుల్గా 3600. నాకు తెలిసి ఇది 4000 అబవ్ కంపల్సరీ ఉంది మార్కెట్లో. లైక్ నార్మల్గా తెలుస్తుంటుంది కదా, బట్ మన దగ్గర వచ్చేసి ఇవాళ మీకు చూపించడము అండ్ దీంట్లో ఆఫర్ అవన్నీ నేను చెప్పలేదు. డైరెక్ట్ మనమే రీజనబుల్గా 3600లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇది సాఫ్ట్ టెక్స్చర్ ఉండడం, తర్వాత హైట్ అయితే సూపర్ 5'8" వాళ్ళకు కూడా డెఫినెట్గా వస్తుంది. మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్, 2 sides ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ క్రీమ్ పైన ఈ ఫ్లోరల్ది కంటిన్యూ అవుతుంది. సో ఇది ఏదైతే పెద్ద పువ్వులు ఇక్కడ ఫ్లోరల్ కంటిన్యూ అవుతుందో దాని చిన్న ప్రింట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది. పళ్ళు చూసుకుంటే ఇట్లా బ్రాడ్గా జరీది విత్ టాజల్స్, ప్యూర్ గజ్జీ సిల్క్, హైట్ ఫాల్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. అండ్ దీన్ని మెయింటైన్ ఎలా చేయడం అంటే హోమ్ వాష్ అయితే డెఫినెట్లీ కాదు. ఫస్ట్ టైం ఇంకా సెకండ్ టైం కూడా సాఫ్ట్ పాలిష్ ఇవ్వడం, లేకపోతే డ్రై వాష్కి ఇవ్వడం. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటా. ప్రైస్ చెప్పేసిన కదా, ఇది చూడండి ఒకసారి. హైట్ చాలా బాగుంది. అండ్ కట్టుకున్న తర్వాత కూడా ఇక్కడ టమ్మీ పార్ట్లో చూడండి, ఇక్కడ ఎక్కువ ఏమంటారు, చాలా బరువు ఉన్నట్టుగా అట్లా హెఫ్టీగా అట్లా అనిపించట్లేదు. సటిల్గా మంచిగా ఉంది. అంటే ఈవెన్ దో ఇంత నేను ప్లీట్ లోపల పెట్టినా కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపించే ముందు డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ అయితే అస్సలు లేదు. కలర్ కాంబినేషన్ గ్రీన్కి ఇది పర్పుల్, ఇట్లా బ్రైట్గా వస్తుంది. అన్నీ ఓపెన్ చేయట్లేదు. ఈ ప్యాటర్న్ తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ చూపించేటప్పుడు మళ్ళీ ఒక్కటి ప్యాటర్న్కి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తా. పళ్ళు ఇది మంచి పార్టీ వేర్ అండ్ ఇట్లా వస్తుంది. ఇది ఏదైతే పెద్ద పూలు వస్తాయో దాంతో ప్రింట్ మనకి బ్లౌజ్ వస్తుంది. కాబట్టి ఇంకా అన్నీ ఓపెన్ చేయను. ఈ కలర్ కాంబినేషన్ లైట్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్కి పర్పుల్ కాంబినేషన్. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసేది ఇది పట్టుకుంది బ్లూకి వచ్చేసి ఇట్లా క్రీమ్ బేస్డ్ వచ్చింది కాబట్టి ఇదే మనకి చిన్న పూలు వచ్చేసి బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ కాంబినేషన్ పౌడర్ బ్లూ, దీనికి కూడా వైలెట్ వచ్చింది. ఈ క్రీమ్ బేస్ ఏ బార్డర్లో ఏది ఉందో అదే వస్తుంది అనమాట బ్లౌజ్. ఇందాక దానికి డార్క్ ఉంది కాబట్టి అది అట్లా వచ్చింది. బేజ్ కలర్కి ఇది బేజ్ కలర్ కూడా పర్పుల్ కలర్ అట్లా వచ్చింది. సో బ్లౌజ్ ఇది వస్తుంది. అండ్ ఈ శారీస్లో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ పళ్ళు పాటలో ఆ జరీది ఉండే దానిపైన కూడా ఈ ఎలాబరేట్గా పళ్ళు పాటు వస్తుంది అనమాట. సో సింగిల్ ఫ్లాన్ చేసిన పని అయితే చాలా బాగా అనిపిస్తుంది. బాడీ అందంగా ఉంటుంది, 2 borders రావడం అందంగా ఉంటుంది. తర్వాత పళ్ళులో ఇట్లా ఎలాబరేట్గా ఇది వచ్చింది కదా హ్యూమన్ ఫిగర్స్ది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఈ జరీద్ అనేసి వచ్చింది. ఇట్లా ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఎందుకు ఓపెన్ చేసిన అంటే ఈ ఫ్లవర్స్ ప్యాటర్న్ అనేది మారుతుంది. ఇప్పుడు నేను ఈ సెట్లు చూపించే అన్నిట్లో కూడా ఈ ఫ్లవర్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ చిన్నగా కనిపించే కంప్లీట్ ప్రింట్ మనకి బ్లౌజ్ పైన వస్తుంది ఇట్లా. సో ఇది ఇట్లా ఉన్నాక నేను కలర్స్ దీంట్లో ర్యాండమ్గా డార్క్ గ్రే, కాకపోతే ఇక్కడ ఈ క్రీమ్ ఏదైందో అదే మనకి బ్లౌజ్. చిన్న ప్రింట్ వచ్చేది మనకి బ్లౌజ్ వస్తుంది. సేమ్ ప్రైస్. ఇది కూడా జస్ట్ ప్యాటర్న్ వేరే ఫోన్ వస్తుంది కదా. నెక్స్ట్ రెడ్కి గ్రీన్, రెడ్కి బాటిల్ గ్రీన్, టర్మరిక్ ఎల్లో, క్రీమ్ బేస్ వచ్చింది. బట్ హైలైట్ అవడం కోసం టాజిల్స్లో హైలైట్ అవుతుంది. పళ్ళు పాటలో కూడా మంచిగా హైలైట్ అవుతుంది. ఇట్లా బ్రైట్ కలర్ పళ్ళులో కూడా బాగా హైలైట్ అవుతుంది. అన్నీ తీసి ఫోల్డ్స్ చేయడం ఎందుకని చెప్పి తీయట్లేదు. ఎవరికైతే డెఫినెట్లీ ఏదన్నా ఐడియా లేదంటే అప్పుడు నేను కంప్లీట్ పిక్చర్ అయితే ఇస్తాను. టర్మరిక్ ఎల్లోకి ఈ రెడ్ వచ్చింది. డార్క్ కొంచెం మెజెంతా పింక్, కొంచెం వైన్కి దగ్గర ఉన్న ఈ కలర్ షేడ్కి ఇది వచ్చింది. లాస్ట్ కదా, ఇది లాస్ట్. సో సమ్మర్లో మంచిగా స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి, హోల్ డే క్యారీ చేయాలంటే ఈ శారీస్కి మీరు ఆప్ట్ చేయొచ్చు. అండ్ మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.